హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్టాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఒక ఎయిర్టాప్ గురించి చెప్తాను. బొటానిక్స్ అని చెప్పేసి ఇది 11.5 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. ఫస్ట్ మనం దీని చైన్ నెట్, ఇక్కడ టెస్ట్ నెట్ ఉంది కదా, ఈ బొటానిక్స్ టెస్ట్ నెట్, దీని నెట్వర్క్ని అయితే యాడ్ చేయాలి. ఈ చైన్ టెస్ట్ నెట్వర్క్ నేను ఇస్తాను లింక్. మీ మెటామాస్క్లో కనెక్ట్ వైరట్ చేసుకోండి, మెటామాస్క్కి కనెక్ట్ చేసేసుకుంటే నెట్వర్క్ని కూడా బొటానిక్స్ టెస్ట్ నెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ లింక్. ఈ ఫస్ట్లో మనకి డెస్టినేషన్లో మీరు చూస్తే ఇక్కడ చూడండి టీబీ అని ఉంది. మనం మెటామాస్క్ని కనెక్ట్ చేస్తే మనకి ఎథీరియం అడ్రస్, బొటానిక్స్ టెస్ట్ నెట్ యాడ్ చేసిన తర్వాత కూడా మన పాతదే చూపిస్తుంది, అంటే 0x అటువంటి వాటితో స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం డెస్టినేషను టీబీ అని ఉంది కదా. గిట్ హబ్ అకౌంట్ ఉంటే దాంతో కనెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే గిట్ హబ్లోకి పోయి క్రియేట్ అకౌంట్ చేసేసి దాన్ని లింక్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్కి కంపల్సరీగా గిట్ హబ్ అకౌంట్ కావాలా, లేకపోతే రాదు అనమాట. ఈ టీవీ అడ్రస్ ఎలా వస్తుందంటే, సో మనం ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. 10M సెలెక్ట్ చేసుకోవచ్చు. డెస్టినేషన్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ దానికి ఏం చేయాలంటే, సో మీరు నేను ఒక బ్రిడ్జ్ లింక్ ఇస్తాను, మీరు చూడవచ్చు. ఇక్కడ మన మెటామాస్క్ అకౌంట్ కనెక్ట్ చేయగానే మనకి అడ్రస్ మామూలుగా 0x తోటి స్టార్ట్ అవుతుంది కదా. కొంచెం కిందకి రండి. సో ఇక్కడ కాపీ డిపాజిట్ అడ్రస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు దీంట్లోకి వెళ్తుంది. ఈ అడ్రస్లోకి వెళ్తే మీకు అడ్రస్ వస్తుంది. అడ్రస్ని కాపీ చేసుకోవాలన్నట్టు ఈ అడ్రస్ అనమాట. ఈ కింద ఈ సైడ్కి పోయేసి ఇదిగో ఇక్కడ అడ్రస్ ఉంది, దీన్ని కాపీ చేయండి. ఇక్కడ మీకు టీబీ తోటి అడ్రస్ కాపీ అయింది. ఇక్కడికి వెళ్ళేసి లాస్ట్లో ఉంది. కావాల్సి ఉంటే దీన్ని మొబైల్ ఏదో డెస్క్టాప్ సైట్లో పెడితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ అడ్రస్ ఇక్కడ కాపీ చేయండి. సో ఇటు పోతే ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇక్కడ కాపీ చేయండి. దీన్ని ఇలా చేస్తే కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం గిట్ హబ్ చేసాం కదా. సో గిట్ హబ్లో పోయేసి ఇక్కడ 10 మిలియన్ ఇవ్వండి. సో డెస్టినేషన్ వచ్చి ఇప్పుడు మనం కాపీ చేసిన అడ్రస్, మెటామాస్క్ కాదు, మనం కాపీ చేసిన అడ్రస్. ఇక్కడ మేక్ ఇట్ ట్రైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మ్యాక్సిమం అమౌంట్ 10 lakhs అని ఇచ్చారు. మళ్ళీ ట్రై అగైన్ మీద క్లిక్ చేసేసి 1 మిలియన్ ఇవ్వండి. ఈసారి సేమ్ అడ్రస్ ఇవ్వండి. సేమ్ అడ్రస్ మేక్ ఇట్ ట్రైన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ స్టార్ట్ ఓవర్ అని ఉంది కదా. సో వ్యూ ఆన్ మీమ్ పూల్ స్పేస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేస్తే మనకి ఆల్రెడీ సెండ్ చేసినట్టు చూపిస్తుంది కదా. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది చూడండి, దీన్ని కాపీ చేయండి. ఇది కొంచెం మిగతా టెస్ట్ నెట్ మాదిరిగా కొంచెం ఫస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్ ఐడి కావాలి మనకి. సో ఇక్కడ కాపీ చేసేసేయండి. ఇక్కడ ఉంది కదా యారో మార్క్ మాదిరిగా, దాన్ని కాపీ చేసేసిన తర్వాత మనం మన బ్రిడ్జి సైట్లోకి రావాలి. మళ్ళీ ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం అక్కడ కాపీ చేసిన ట్రాన్సాక్షన్ ఐడి ఉంది చూడండి, అది ఇక్కడ క్లిక్ ఎంటర్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వ్యాలిడేట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ ఐడి రిజిస్టర్ అని చెప్పి క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు ఇంకా కన్ఫర్మ్ ఫస్ట్ ఇంకా రాలేదు. ఇక్కడ క్లెయిమ్ ఉంది కదా, క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కన్ఫర్మ్డ్ క్లెయిమ్డ్ అని వస్తే ఇక్కడ రీఫ్రెష్ ఉంది, రీఫ్రెష్ చేసుకుని ఇక్కడ అది ట్రాన్సాక్షన్ ఐడి కంపల్సరీగా చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసి 1 or 2 minutes ఉండేసి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ క్లెయిమ్ అని వస్తుంది కదా, ఆ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ కొంచెం డిఫరెన్స్గా ఉంది, అంటే మన మెటామాస్క్ తోటే మన వ్యాలెట్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ కాపీ డిపాజిట్ అడ్రస్ సైన్ ఇన్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక అడ్రస్కి పోతుంది. అక్కడ పోతే ఆ అడ్రస్ అక్కడ కాపీ చేసి ఆ ఫస్ట్లోకి పోయేసి
1 మిలియన్ టోకెన్ మీద ఇచ్చి అక్కడ చేస్తే అక్కడ ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ ఐడి వస్తుంది. దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 2 మినిట్స్ తర్వాత రిఫ్రెష్ చేస్తే అప్పుడు క్లెయిమ్ వస్తుంది. ఈ విధంగా అయితే ఫసట్ వచ్చింది. ఫసట్కి ఎంత టైం పెట్టింది. ఇంకా మళ్ళీ దీంట్లో టెస్ట్ నెట్ టాస్క్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇది స్వాప్ లింక్ అనమాట. మనం దీంట్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ చేయాలి. నెట్వర్క్ మాత్రం బొటనిక్సే పెట్టుకోండి. సో ఇక్కడ బీటీసీ ఉంది, యూఎస్డిటీలోకి స్వాప్ చేసుకోండి. ఇక్కడ మనకు వచ్చిన ఏదైతే ఉందో 5 ఇక్కడ వచ్చేసి 0.000001 ఇచ్చుకోండి. సో యూఎస్డిటీలో ఎంత వస్తుందో చూసుకొని ఒకవేళ రాకపోతే తగ్గియండి. సో ఇక్కడ నేను 0.0001 ఇచ్చే వస్తే 6 యూఎస్డిటీ వచ్చింది. మనకైతే ఫండ్ అయితే ఉంది 0.01 అనుకోండి, ఇంకా అంత ఉంది. ఇక్కడ స్వాప్ మీద క్లిక్ చేసేయండి. కన్ఫర్మ్ చేసేయండి. మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది స్వాప్ చేసేసుకోండి. ఇక్కడ వేరే టోకెన్స్ ఏమన్నా ఉంటే ఉన్నాయి. ఇక్కడ యూఎస్డిసి ఉంది, ఈటీహెచ్ ఉంది, దాయ్ ఉంది. నేను ఒకటైతే చూపించాను, ఇంకోటి కూడా చూపిస్తాను. ఈటీహెచ్ మీద చేస్తాను. అమౌంట్ అయితే ఉంచుకోండి. స్వాప్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ కావాల్సి ఉంటే ఇక్కడ 0.0001 ఉంది కదా, ఇంకొక 0 పెంచుకొని కావాల్సి ఉంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కొంచెం తగ్గించుకోండి అమౌంట్. ఇందాక నేను ఆ విధంగా చూపించాను. స్వాప్ కావట్లేదు ఎందుకంటే మనకి తక్కువే ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్లోనే అన్ని ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి తక్కువ చేసే ఇక్కడ స్వాప్ చేసేసుకోండి. సో ఇది స్టేక్ సైట్ అనమాట. సో స్వాప్స్ అయితే నేను 2 చూపించాను, మిగతా అన్నీ మీరు చేసుకోండి, ఎందుకంటే టైం కన్జ్యూమ్ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ మీరు కనెక్ట్ చేయగానే మీ బీటీసీ చూపిస్తూ ఉంటుంది. కొంచెం కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి దీని మీద క్లిక్ చేయండి. ఇది మింటూ పియూఎస్టీ ఉంది కదా, స్టేక్ చేయాలి మనం పియూఎస్టీ అనే టోకెన్. ఇక్కడ గెట్ మాక్ డబ్ల్యూబీటీసీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అది ఫస్ట్ లెక్కన అనమాట. ఇక్కడైతే మెటామాస్క్లో ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది మనకి. గెట్ డబ్ల్యూబీటీసీ ఫస్ట్ కావాలంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసేసుకోండి. ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మింట్ పియూఈఎస్టీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనం కొలెక్టరల్గా డబ్ల్యూబీటీసీని పెట్టాలా. ఇక్కడ మనకి ఆల్రెడీ అమౌంట్ వచ్చింది. ఒక 25% పెడితే 180 వచ్చింది. మనం 75 పెట్టేద్దాం, ఎందుకంటే మనం 1 టైం చేస్తున్నాం కదా. సో 100% మాత్రం పెట్టబాకండి, 75 పెట్టుకోండి. కావాల్సి ఉంటే మళ్ళీ 24 అవర్స్ తర్వాత మళ్ళీ రండి, మళ్ళీ ఫస్ట్గా వస్తే ఈసారి 100% పెట్టేసుకోండి. సో అవైలబుల్ మింట్ వచ్చి 90%. సో అవైలబుల్ ఎంత ఉంది. సో 90% మాత్రమే మింట్ చేయడానికి అవైలబిలిటీ వచ్చింది. మొత్తం 547 వచ్చింది, కానీ 90% మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ అప్రూవ్ చేసి మింట్ చేసేసేయండి. సో మనం టోటల్ డబ్ల్యూబీటీసీని అయితే ఇవ్వలేదు, 75% ఇచ్చినాము. దాంట్లో కూడా మనం మింట్ 570 మింట్ వచ్చేసింది. దాంట్లో మళ్ళీ 90% ఇచ్చినాము. సో మనం అది బారో లెక్కన తీసుకున్నట్టు చూపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి.
సో మీరు స్టేక్ ఆప్షన్ అయితే పనిచేస్తుంది, ఒక ఓకెక్స్ వ్యాలెట్ అయితే పనిచేస్తుంది, అలాగే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పనిచేస్తుంది. మొబైల్ యూజర్స్కి అయితే చుక్కలు చూపిస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ స్టేక్ ఉంది కదా, స్టేక్ మీద క్లిక్ చేయండి. మనం 504 అనేది మింటి చేసాం కదా, దీంట్లో ఒక 75 ఇవ్వండి. తర్వాత పక్క రోజు మళ్ళీ డబ్ల్యూబిటీసీ వచ్చినప్పుడు మళ్ళీ పేమెంట్ చేయొచ్చు, లేదు అంటే 100% ఇచ్చింది, ఏం ప్రాబ్లం లేదు. స్టేక్ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు ఉంది, సో కన్ఫర్మ్ చేసేయండి. స్టేక్డ్ సక్సెస్ఫుల్లీ మన దగ్గర వచ్చిన టోకెన్లు 100% చేసేసాము. ఓకే మేము చేయండి. ఇక్కడ అన్స్టేక్ ఉంది, ప్లస్ అన్స్టేక్లో కొంచెం 25% అన్స్టేక్ చేయండి. సో ఇక్కడ క్లెయిమ్ ఉంది, మనం డబ్ల్యూబిటీసీ రా బీటీసీ ఆ విధంగా ఉండి దాని ప్రకారంగా ఇది ఉంది. సో స్టేక్ మీద క్లిక్ చేసేసి, సో ఇక్కడ మనం ఎవరి స్టేకింగ్ పూల్ చూడవచ్చు 501. సో దీంట్లో మనకి షేర్ వస్తుంది. ఆ షేర్ వచ్చినప్పుడు దేంట్లో వస్తుంది అంటే డబ్ల్యూబిటీసీ రావు బీటీసీ ఈ క్లెయిమ్లో వస్తుంది. ఈ క్లెయిమ్లో ఇప్పుడే కదా మనం డిపాజిట్ చేసింది. సో అది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అమౌంట్ చూపించినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది, క్లెయిమ్ చేసుకోండి. సో అది కాకుండా ఇక్కడ మింటు పిఎస్డిలో దీంట్లోకి వెళ్ళేసేసి, సో ఆ సైట్లోకి వెళ్ళేసి మనం రీపేమెంట్ ఇక్కడ డెట్ కింద ఉంది కదా యాక్టివ్ డెట్, సో దీంట్లో రీపేమెంట్ కూడా చేసేసుకోవచ్చు ఇలాగా. సో మళ్ళీ డబ్ల్యూబిటీసీ మింట్ చేసుకోండి, 24 hours చూడండి, అప్పుడు రీపేమెంట్ చేసేసుకోండి. సో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డాష్ బోర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ఓపెన్ ఏ త్రో అని, దాని తర్వాత స్టేక్ చేసిన తర్వాత ఒకటి పిఎస్డి, సో 3 days యాక్టివ్ ఉన్నదానికి ఒక బాక్స్, సో 15 నేటివ్ ట్రాన్సాక్షన్ చేస్తే ఒక బాక్స్, 7 యాక్టివ్ డేస్ ఉంటే ఒక బాక్స్, డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్ చేస్తామనండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు చూస్తే యాక్టివిటీస్ స్టేట్స్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా మీకు లీడర్ బోర్డు చూపిస్తుంది. సో చెక్ చేసుకోండి మీరు. సో ఇవి వస్తే ఇవి మనం కొలెక్టరల్ ఎంత ఇచ్చాము, డెట్ ఎంత ఉంది, ఎవరి ఎల్టీవీ ఎంత ఉంది అని చెప్పి. ఓపెన్ ట్రో న్యూ టాస్క్ ఓపెన్ ట్రో మీద క్లిక్ చేస్తే ఏమీ లేదు. సో ఇక్కడ ఎప్పుడైతే ఓపెన్ వస్తుందో, ఇక్కడ ప్రజెంట్ అయితే నా ఏమీ లేదు ఓపెన్. సో ఇక్కడ ఓపెన్ వచ్చినప్పుడు ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకుంటే బాక్స్లో ఏముంటే అవి రిసీవ్ చేసేసుకోండి. సో నేనంతా రీసెర్చ్ చేసి దానికి తగ్గట్టు అన్ని లింక్స్ ఎంత ఫండింగ్ అయింది, ఇది ప్రాపర్ ఉందా లేదా అని చెక్ చేసుకొని దానికి సంబంధించి లింక్స్ అన్నీ ఎలా చేయాలని రీసెర్చ్ చేసి మరీ మొబైల్లోనే అప్లోడ్ చేస్తున్నాను. అందరూ వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.